ఇందాక మీరన్నారు, గతంలో నాకు ఇద్దరు హీరోయిన్‌లు ఉండేవారు. మధ్యలో 'లెజెండ్' తర్వాత నుంచి లేదు. ఒక వేరియేషన్ అనేది ఆర్టిస్ట్‌గా మీకు ఈ మీ వచ్చే పాత్రలో ఉందా? లేదంటే అది మిస్ అవుతుందని ఫీలింగ్‌లో ఉన్నారా సార్ ఎట్లా? లేదండి. సినిమా నా జీవితం, నా లైఫ్. అంట్లో మొనాటనీ అనేది, హీరోయిన్ లేరనేది లోటు ఉంది కానీ లేదని అబద్ధం చెప్పను. కానీ అది క్యారెక్టర్స్, నేను చేసేయన్ని డిఫరెంట్ క్యారెక్టర్సే కాబట్టి. ఏమంటే ఇప్పుడు మీరందరూ లైఫ్‌లో చిన్నప్పుడు కథలు వింటారు. మేము లైఫ్ అంతా కథలు వింటాం. సో, అదే ఒక అదృష్టం. అండ్ వీఆర్ ఇన్ ఎ ఫ్యాంటసీ వరల్డ్. ఈ ఫ్యాంటసీ వరల్డ్‌లో బోర్ కొడుతుంది, ఒకే రకంగా ఉందనేది అసలు ఉండదు. బట్ ఐ విష్ ఐ గెట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ విచ్ ఐఎమ్ డూయింగ్ ఇప్పుడు. అన్ని డిఫరెంట్ క్యారెక్టర్సే చేస్తున్నాను. సో ఎవ్రీ డే ఇస్ అ ఛాలెంజ్, ఎవ్రీ డే ఇస్ ఫన్. సార్ మీ ట్రాక్ రికార్డ్ చేసుకుంటే యూ షుడ్ బి ఏ వెరీ ప్రైజీ యాక్టర్ కదా! బట్ ఇలాంటి సెటప్‌లో ఇలాంటి సినిమా చేయగలిగారంటే ఏం అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోగలిగారు మీరు? ఏమండి ఎప్పుడు చిన్న సినిమాని పెద్ద సినిమా చేయడం గొప్ప అండి. సో ఇట్ ఈస్ నాట్ వేల కోట్లు, వందల కోట్లు పెడితేనే సినిమా హిట్ అనేది కాదు. ఇఫ్ యూ కెన్ డూ దిస్, దిస్ ఇస్ సాలిడ్ టాలెంట్. సో నేను ఇట్లాంటి సినిమాలే నమ్ముతా. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఓటీటీలో వచ్చే సినిమాలు కూడా చాలా బాగుంటున్నాయి. కొత్త కొత్త ఆర్టిస్టులు బ్రహ్మాండంగా చేస్తున్నారు. థియేటర్లో వచ్చేవి కూడా మంచి చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అవుతున్నాయి. అవి చూస్తే ముచ్చటేస్తుంది. ఎందుకంటే స్టార్ని సూపర్ స్టార్ చేయటం వేరు, నోబడీని సూపర్ స్టార్ చేయటం వేరు. సినిమాని ఈ బడ్జెట్లో కూడా సినిమాలు హిట్ చేయగలమనే నమ్మకం నాకైతే ఉంది. ఎందుకంటే సినిమా అనేది మనసు, మైండ్ సంబంధించింది, హార్ట్ అండ్ మైండ్. సూపర్ సార్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ మనీ. చోటా గారు.